ఈ ఫిల్మ్ భారతదేశపు రైతులకు మరియు యువతకు అంకితం. వీరు సేంద్రియ వ్యవసాయ పరంపరని పునర్జీవింపజేశారు. పట్నవాసపు జీవితానికి స్వస్తి చెబుతూ భూమాతతో సంబంధం ఉన్న ఈ అన్నదాతల కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి మరియు ఉత్సాహానికి శతకోటి వందనాలు. వచ్చి घड़िया अरे उत्सवाల घड़िया పంట చేనులో బంగారం వీధి వీధిలో సింగారం చిసైధమాల్ రెగ్యులర్ కొంగు పదిలం వాయించుతాళం మళ్ళీ అందరూ ఆనందించే శ్రావణ మాసం వచ్చేసింది. మనసు ఆనందంతో చిందులేసే డోలేమో తాళం కలిపేలే మనసు ఆనందంతో చిందులేసే డోలేమో తాళం కలిపేలే హయ్యేడు రంగుల ఊయలపై మామిడి చెట్టు కొమ్మపై హయ్యేడు రంగుల ఊయలపై గిరగిర తిరిగే ఉప్పుల గుప్ప జిలేబీల పళ్ళంలో మళ్ళీ అందరూ ఆనందించే శ్రావణ మాసం వచ్చేసింది. వచ్చి వచ్చి घड़िया अरे उत्सवाల घड़िया పంట చేనులో బంగారం వీధి వీధిలో సింగారం చిసైధమాల్ గిరగులాలని వాయించుతాళం మనసు ఆనందంతో చిందులేసే డోలేమో తాళం కలిపేలే మనసు ఆనందంతో చిందులేసే డోలేమో తాళం కలిపేలే ఆకాశంలో తిరిగే చిలకల జంటలు తేల్చి చెబుతాయి నిజ నిజాల తేడాలు. గెలుపు తెచ్చింది నమ్మకం, కొంత పాత కొంత కొత్త తరాలకు. అరి హుక్కా గుడగుడలాడిస్తూ అరి గుండె నిండా ధైర్యంతో అరే ఎవరి మాట నెగ్గుతుందో మరి ఎవరి కొంప కొల్లేరవుతుందో. గ్రామస్తులారా, ప్రతి ఏడాదిలాగానే ఏ రైతు పండించిన పంట ప్రతి నెలలో మిగతా వారి కంటే మిన్నో వారికి ఈ రోజు ఇవ్వబడుతుంది. ఈ ఏడాది బహుమతి ఎవరికి ఇవ్వాలి? ఈసారి పంచాయతీ చాలా ఆలోచించాల్సి వచ్చింది. అయితే ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే ఇలా చూడండి సర్పంచ్ గారు, చూడండి, జిల్లా అంతా కరువు వచ్చి పడింది. సకాలంలో వర్షాలు లేవు, పైగా పురుగుల దాడి. మన రైతుల పరిస్థితి ఏమవుతుందో తెలియడం లేదు. నీకు చాలా నష్టం వచ్చిందా? ఎవరికి నష్టం రాలేదు అని అడగండి. ఉన్నారొకరు, శంభు. శంభు తన పొలంలో మంత్రతంత్రాలు చేస్తాడు. ఏ కృష్ణ, తెలివి తక్కువగా మాట్లాడకు. నేను నమ్మను ఈ చేతబళ్ళు మంత్రతంత్రాలును. అరే అలాగా? నమ్మకపోతే ఓ మాట చెప్పు. అంతే భూమి, అంతే శ్రమ, పైగా మీ ఇద్దరు ఒకేలా మొదలుపెట్టారు. ఇద్దరికి పాతిల్లుంది, ఉంది కదా? ఉంది. అయితే అయితే
శంభు కొత్త బంగళా కట్టాడు. పోతే నువ్వు అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నావు. ఇది మంత్రతంత్రాలు కాకపోతే ప్రతిసారి శంభు ముందు ఎందుకు ఓడిపోతావు? శంభు కొత్త బండి కొన్నాడు, ఇక ఈయన దగ్గర అదే డొక్కు బండి. పెద్ద చెప్పొచ్చాడు. ఎంత నవ్వాలో అంత నవ్వు జగ్గు. నేను గ్రామం వదిలి వెళ్ళిపోతా. ఇక్కడ పొలంలో ఏముండదు. డబ్బు పెట్టు, శ్రమపడు, దాని ఫలితం ఫలితం గురించి మీ నాన్నని అడుగు. పట్టణానికి వెళ్తాడట గొప్పగా. వెళ్ళా పొలానికే. నేను చేయను. అరే కాస్త చెప్పు. అందరూ చేయాల్సిందే పొలం పనులు. ఒక్కడితో అవ్వకపోతే పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను వాళ్ళ చేత పని చేయించు. మన నాన్నలు అదే చేశారుగా. ఆ పని నువ్వు చెయ్యి, నేను పట్టణానికి పోతాను. నాన్న నేను పట్టణానికి పెడతాను. మళ్ళీ మొదలు పెట్టావా? పట్టణానికి వెడితే పొలం పనులు ఎవరు చూసుకుంటారు? నీ ముసలి తండ్రా? ఎవరన్నా పనిలో పెట్టుకుందాం. చూడు, విన్నావా నీ పనికిరాని కొడుకు మాటలు? మన పనులు వేరే వాళ్ళతో చేయించాలట. ఇక వాడు ఎవరో మూడో వాడి కింద పనిచేస్తాడట. మన చేతులతో ఈ మట్టిలో ఏదైనా పండిస్తే ఉండే సంతోషం ముందు ఇంకేదీ పనికిరాదు. సంతోషం. ఇదే మట్టిలో రేయింబవళ్ళలో చెమటలు కక్కుతున్నాం. ఏదైనా లాభం కనిపించింది ఎవరికైనా? అలాగా? శంభుని చూడు, లాభం కనిపించింది కదా. అరే నాన్న, ఊరందరికీ తెలుసు చేతపడి చేస్తాడు శంభు. ఓరి పనికిరానివాడా, ఇదేనా నువ్వు చదివిన చదువు? చూడు, ఒక మాటను మాత్రం గుర్తుపెట్టుకో. శ్రమ తెలివిని మించినది ప్రపంచంలో మరేదీ లేదు. చేతిలో అన్నం పట్టుకుని చెప్తున్నాను, అబద్ధం చెప్పను. పట్నానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్ళు, పట్నానికి వెళ్ళు. కానీ నాదో షరతు ఉంది మరి. నువ్వొక్కసారి శంభు కంటే మంచి పంటను పండించి చూపించగలవా? బహుమతి గెలిచి చూపిస్తావా? చెప్పు, షరతు ఒప్పుకుంటావా? అక్కడేం చూస్తావు? నా షరతు ఒప్పుకుంటావా? చెప్పు, షరతు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. నాన్నని నువ్వేలా అడిగావు? అరే ఏమీ లేదు, నేను పట్నం వెళ్ళాలి అన్నా, నాన్న వెళ్ళు అన్నారు. అలాగా? మరి నాన్నగారు వెళ్ళురా అన్నారా? అరే కానీ ఓ షరతు పెట్టారు. చెప్పారు శంభు కంటే ఎక్కువ పంట పండించి చూపించమని. అరే నేను ముందే చెప్పాను, పట్నం మర్చిపో. శంభుని నువ్వే కాదు, ఎవరు ఓడించరు. చూడు, దెయ్యం పైరెత్తగానే దెయ్యమే వచ్చేసింది. రఘు, నీ అకౌంట్స్ కాపీ. అర్థమైందా? అంతా అర్థమైపోయింది. ఇంకా నెమలికి కూడా దొరికింది. కాపీలో పెట్టుంచావు కదా. థ్యాంక్ యూ. నెమలిక? వా గురు, చిక్కి 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 విషయం నెమలిక వరకు వచ్చింది. నాకు చెప్పనే లేదు. చెప్పా. చెత్తాపు, పంట గురించి ఆలోచించు పదా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? సోనీకి ఐ లవ్ యూ చెప్పాయి. మేడం అన్ని చూసుకుంటుంది కదా, వాళ్ళ నాన్న పొలంలో ఏం చేస్తున్నాడన్నది. ఎంత చెత్తగా ఆలోచిస్తావు కదా నువ్వు. ఆమె నోట్బుక్ అడిగింది, నేను ఇచ్చాను. పద వెళ్ళి శంభు పొలంపై దృష్టి పెడదాం, అన్నీ తెలిసిపోతాయి. పద. మరి వాడు మనపై చేతబడి చేయడు కదా. జై జై బ్రహ్మ టింగ్ టుంగ్, జై జై బ్రహ్మ టింగ్ టుంగ్, జై జై బ్రహ్మ టింగ్ టుంగ్, జై జై బ్రహ్మ టింగ్ టుంగ్. బహుశా మనల్ని చూసాడేమో. నీ పట్నం వెళ్ళే గొడవ నా పీక్కు చుట్టుకునేలా ఉంది. విను విను, చూద్దాం ఏం చేస్తున్నాడు చూద్దాం. పద పద. చంపేస్తావు. జై జై బ్రహ్మ టింగ్ టుంగ్. వెళ్ళు,
నీటిలో కలిపి పొలంలో చల్లుకో. అలాగేనండి. పో నీటిలో కలిపి చల్లు. అలాగేనండి. బహుశా ఈ రైతుకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. పద అతను అడుగుదాం, పద. నాయుడోళ్ళింటి కాడ నల్ల బొమ్మ సెట్టు. ఎవరదే 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 ఎవరది? వదలండి వదలండి. ఎవరో శంభు పొలంలో ఏం చల్లేవు ఈరోజు? అది అదొక కషాయం మంత్రం చేసింది. అవునా? ఇంట్లో ఉన్నదేనా? మాకన్నీ తెలుసు. జై 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 బ్రూమ్, జై బ్రూమ్. ఇదే చదివాను, ఇదే. జై జై బింగ్ ట్రూమ్ ట్రూమ్. కాదు కాదు, ట్రూమ్ ట్రింగ్, జై జై బూమ్ ట్రింగ్ బ్రూమ్. అరే అప్పుడు గోల బ్రుంగు ట్రింగు. అది వదులు. కషాయం ఎలా చేశాడు? అందరూ ఏం కలిపాడో చెప్పు. చూడు, నాకు ఏమీ తెలీదు. దొరే కల్పించారు. గోదాంలో ఉంది. నన్ను వదిలే. నన్నెందుకు గుర్రంలా ఆడుకుంటున్నావు? వదులు వదలు నన్ను వదులు. కొట్టద్దు. ఎవరదే? ఎవరదే? ఎవరదరా? నాన్న, భోజనం చేద్దాం పదా. నాన్న, భోజనం చేద్దాం పదా, చల్లారిపోతుంది. నువ్వు ఏదో రోజు వెళ్ళిపోతావు. మరి వేడివేడి అన్నం ఎవరు తినిపిస్తారు? అందుకే ఇప్పటి నుండి చల్లగా తినడం అలవాటు చేసుకుంటున్నా. ఇప్పుడు పదా. సరే తల్లి, పద. ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని వదిలి. కషాయం ఎలా తయారు చేస్తాడో చూద్దాం. చూడు. ఓ గుప్పడి ఎరువు. పావు ఎండు మిరపకాయలు, 100 గ్రాముల సోడా, 6 ప్యాకెట్ల పార్లేజీ బిస్కెట్, 200 గ్రాముల నిర్మా. చాలా భయంకరంగా ఉంది ఈ ద్రవం. కానీ అన్ని సామాన్లు వేసాం కదా మనం. వేసా, ఏమీ మిగలలేదు. ఒక్కసారి ఈ ద్రవం అయిపోయాక ఆ తర్వాత ఓసారి మంత్రం చెప్పాలి. జై జై భీమ్ ట్రూమ్. ఆ తర్వాత ఏం చెప్పారు అతను? పిచ్చా పిచ్చ కింద. ఈ మంత్రతంత్రం అంతా ఒకటిది. అసలు మంత్రం ఈ ద్రవంలో ఉంది. ఒకసారి ఈ ద్రవాన్ని చల్లాక పంట కూడా ఎలా పండుతుందో చూడు. 4 వైపులా పచ్చదనమే పచ్చదనం. జాగ్రత్తగా ఉండు నాన్న. పిన్ని, ఏమైనా డబ్బులు ఇవ్వండి. పనికి మాలినాడా, హాయిగా నిద్రపోతున్నావా? మొత్తం పంటంతా నాశనం చేసేసావు. చూడు, లే, పద, పొలానికి పద. ఇది చూడు, ఇలా చూడు, ఇక్కడ చూడు. ఏంటిది? పనికి మాలినాడా, అసలు ఏంటిది? మారిపోతున్నావేంటి? తక్కువ మంది వేస్తావా? రోజంతా జులాయిగా తిరగడం తప్ప వేరే పని లేదు. ఏం మంది వేసావు చెప్పు. అరే ఆగరా, నువ్వు ఆగక్కడ. చెప్పు చుక్కూడదానే. ఆగు, ఆగమంటుంటే ఆగ ఆగ. పని చేయండి, పని చేయండి, పని చేయండి, పని చేయండి.
నొప్పిగా అనిపించట్లేదు కదా? పురుగులు పట్టిపోతాడా శంభు. నువ్వు ధైర్యంగా ఉండు రఘు, దెబ్బతింటేనే గెలుస్తావు. నా ఉద్దేశం ఏంటంటే ఓటమి తర్వాతే గెలుపు. అది చెప్పేది ఏమిటంటే ఆ రైతు కంటే ముందు శంభునే వేసేస్తా. వద్దా? నువ్వే చెప్పేం చేయాలో. ఏమైంది రఘు? అరే సోను, ఏమీ లేదు. ఉన్నట్టుండి ఏమైందో మెకానిక్ని పిలవాలనుకుంటా. నేను దింపనే చౌరస్తా దాకా. ఆ, ఓ మాట చెప్పనా సోను, తప్పుగా అనుకోగా. లేదు, ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను కానీ అవకాశం దొరకలేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు తెలుసు లేదు. సోను, నువ్వు నాకు బాగా నచ్చుతావు. నిజంగానా? నాకెప్పుడో తెలుసు నేనంటే నీకు ఇష్టమని. నీ నోటి నుండి వినాలని చూశాను. ఈ మాటని అక్కడే చెప్పచ్చుగా. జీప్ పనిచేయట్లేదని నాటకం ఎందుకు? సోను, నీతో ఇంకో విషయం కూడా మాట్లాడాలి. అవునండి, అవును. దాన్ని చల్లేశాను. రెండోసారి చల్లాను. హలో హలో, మళ్ళీ చేస్తానండి, మళ్ళీ చేస్తాను. హలో, వచ్చావా తల్లి? రామరా. నాన్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా. ఏంటి విషయం? ఏమీ లేదు నాన్నా. మీరెవరితో మాట్లాడుతున్నారు? అదే మిత్రుడితో మాట్లాడుతున్నా. నాకు టీ పెట్టి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఏంటి నాన్నా ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు? ఏం లేదు, పో పో, నువ్వు పో. మౌనంగా అతడు, నిశ్శబ్దంగా నేను, మదిలో ఏవో ఊహలు నాలో చెలరేగిని. అతడు లేని ఊహలు వలేను జీవితంలో నిస్తం. అది ఒక స్వప్నం. నీస్తమే దొరికిని శ్వాస స్తంభించని. నీస్తమే దొరికిని కాలమే నిలిచని. నీస్తమే దొరికిని, నీస్తమే దొరికిని. వెన్నెలకి తెలియదు, పిల్లగాలికి తెలియదు. నేనతని స్వంతమైతిని క్షణము తెలియదు. చీకటితో పని లేదు, తెల్లవారేనేమో తెలియదు. నేను నాలో లేను, మనసు నిండా నేస్తమే. స్నేహమే జీవితం, మిగిలింది ప్రశ్నగా. నేస్తం
నాన్న టీ. నువ్వు నేను అక్కడికే వస్తాను. పద పదమ్మా తల్లి, పద పద. మూత ఏంటి మూత ఏంటి మూత. నాన్న మందులు కలుపుతారు కదా, ఆ బాటిల్ మూత ఇది. అవును రఘు, థ్యాంక్ యూ సోను, చాలా సాయం చేశావు. థ్యాంక్ యూ. ఆయన పట్నం నుంచి మందులు తెస్తారు, ఈ లేబుల్ తీసేస్తారు. ఇప్పుడు తెలిసింది, ద్రవం రూపంలో మందులు. నేను రేపే పట్నం వెళ్ళి ఇదేమిటో కనుక్కుంటాను చూడు. నేను రానా? సోను, మీ నాన్నకు మా నాన్నకు తెలిసిపోతే? నేను చూసుకుంటాలే. తప్పకుండా వస్తావా? అరే బోలే, ఎవరా? నేను పట్నం వెళ్తున్నా సోనుతో కలిసి. నువ్వు రావద్దు తెలిసిందా? నువ్వు వస్తే పని ఎలాగో జరగదు. నువ్వు ఇక్కడే ఉండి స్నానం చేస్తూ ఉండు, అర్థమైందిగా? స్నానం చేస్తూ ఉండు. ఈ మూతదేందో చెప్పగలరా? చూడు, ఏదైనా వెతుకుతున్నావా బాబు? కొన్ని మందుల మూత ఇలా ఉంటుంది. ఇక ఇతను ఉత్తమ రైతుగా బహుమతి పొందాలి. అలాగా? ఆ? కానీ ఇవి కేవలం మందులే కావు, వ్యవసాయం చేసే ఓ కొత్త విధానం. సిద్ధంగా ఉన్నావా నీ వ్యవసాయ పద్ధతిని మార్చుకోవడానికి? నా పొలం కూడా ఇలా పచ్చగా ఉంటే బాగుండు. అవుతుంది. రసాయన వ్యవసాయం మానేసి సేంద్రియ వ్యవసాయం చెయ్యాలి. సేంద్రియ వ్యవసాయం? ఈ రసాయన సేంద్రియ వ్యవసాయం మధ్య తేడా ఏంటి? తేడా ఉంది. రసాయనిక ఉత్పాదనలో 2 భాగాలుంటాయి. ఒకటేంటంటే పంటకి లాభం కలిగించేది, ఇంకో దానివల్ల ప్రకృతికి హాని కలుగుతుంది. ఎప్పుడైతే మనం పరంపరగా వస్తున్న విధానాన్ని వదిలి రసాయన ఉత్పాదనల్ని వాడుతున్నామో అప్పటి నుండి తేనెటీగలు, పొలం ఎలకలు, ఇతర కీటకాలు నాశనం అయిపోతున్నాయి. దీనివల్ల భూమి బంజరుగా మారిపోతోంది.
రైతు స్వయంగా సర్వనాశనం చేస్తున్నాడు. మనుషులు చనిపోతున్నారు, మిగతావన్నీ ఏం లెక్క? రసాయనిక ఉత్పాదనలు ఇంత ప్రమాదకరమైతే సేంద్రియాన్ని ఎందుకు వాడటం లేదు? బహుశా వారి జ్ఞానం లేకపోవచ్చు, లేదా భవిష్యత్తు గురించి చింత ఉండకపోవచ్చు. నేను ఒకప్పుడు అలాగే ఉండేవాణ్ణి. భిన్నంగా ఏది చేసేవాణ్ణి కాదు. ఇవే రసాయనిక ఉత్పాదనలు, వాటినే వాడుతూ ఉండేవాణ్ణి. అవునా? మరి దీని గురించి మీకెవరు చెప్పారు? నా ధర్మపత్ని జయంతి చాలా పెద్ద చదువులు చదివింది. ఎప్పుడూ సేంద్రీయ వ్యవసాయం గురించి మాట్లాడేది. కానీ నేను తన మాటల్ని వేళాకోళంగా తీసిపడేసేవాణ్ణి. ఇలా అనుకునేవాణ్ణి తనకు వ్యవసాయం గురించి తెలీదని. నా నుండి ఆమెను క్యాన్సర్ తీసుకెళ్ళిపోయింది. తన ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయింది. అవే ప్రమాదకర పెస్టిసైడ్స్. వేటినైతే నేను పొలంలో చల్లేవాణ్ణి, అవి ఆ సమయంలో నేను జయంతి మాటల్ని నమ్మి ఉంటే బహుశా తను వెళదామా? ఈ రోజు ఎలా గడిచిపోయిందో తెలియలేదు కదా. నిజంగానే థ్యాంక్ యూ సోను, నిజంగానే థ్యాంక్ యూ. తోడుగా ఉన్నందుకు అన్ని విషయాలకు. నువ్వు లేకపోతే నేనేం చేయగలను? ఇంకాస్త తిరిగి ఉంటే మజా వచ్చేది కదా. నా ఆలోచనని వీటిపైనే. ఇలాగే మనసు పెట్టి పనిచేయి. నువ్వు కోరుకున్నది నీకు తప్పక లభిస్తుంది. సరే, నేను ఇక వెళ్తాను. ఏ రసాయనిక ఉత్పాదనలోనైనా రెండు భాగాలుంటాయి. ఒకటి పంటకి లాభం కలిగించేది, ఇంకో దానివల్ల ప్రకృతికి హాని కలుగుతుంది. ఎప్పుడైతే మనం పరంపరగా వస్తున్న విధానాన్ని వదిలి రసాయన ఉత్పాదనలను వాడుతున్నామో అప్పటి నుండి తేనెటీగలు, పొలం ఎలుకలు, ఇతర మిత్ర కీటకాలు నాశనం అయిపోతున్నాయి. దీనివల్ల భూమి బంజరుగా మారుతోంది. రైతు స్వయంగా సర్వనాశనం చేస్తున్నాడు. మనుషులు చనిపోతున్నారు, మిగతావన్నీ ఓ లెక్క. పనికి వాడిన వాళ్ళలారా, ఈరోజు ఏ పంటను పాడు చేస్తున్నారు? ఇదివరకు కొట్టింది మర్చిపోయావా? ఏం చేస్తున్నావు నువ్వు? లేదన్నా, ఒక్క అవకాశం నాకు ఇవ్వు. ఈ మందు మంచిది. అలాగా, సరే. ఇదివరకు దెబ్బలు కొట్టాను కదా, ఈసారి ఏమన్నా అయితే చెప్పులు తెగిపోతాయి, జాగ్రత్త. నిన్ను కూడా. హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే.
గ్రామస్తులారా, మేము అందరి పొలాలు చూసాం. దిగుబడి, గుణతత్వాలు, మట్టి, నీరు, ఖర్చులు అన్నీ లెక్క చూసాం. ఎవరందరికంటే బాగా పనిచేశారో ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం. గ్రామస్తులారా, ఈ ఏడాది విజేత రైతు ఓం ప్రకాష్. ఈ బహుమతి మీ సొంతం. అభినందనలు. పంచాయతీ కూడా అభినందనలు. ఇది జరగకూడదు, ఇలా జరగనేకూడదు. ఓం ప్రకాష్ పొలం నాకంటే ఇంత బాగా ఎలా పండింది? శంభూనాథ్, ముంజేది కంకణానికి అర్థం ఎందుకు? నువ్వే వెళ్ళి చూడు. శ్రేష్టమైన మట్టి, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, అన్ని విధాలుగా మీకు గట్టి పోటీ ఇచ్చాడు. అలాగా? దీని అర్థం ఏంటంటే సర్పంచ్ గారు, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు నా ఇంట్లో దొంగతనం చేశారు. దొంగతనం. శంభు, నోటిని కాస్త అదుపులో ఉంచుకో, లేకపోతే నీ నాలుకని చీరి పారేస్తా. నీ స్థానం తెలుసుకుని మాట్లాడు ఓం ప్రకాష్. నీ కొడుకు ఇంతకు ముందు నా గొడవలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. మామయ్య, దొంగలించలేదు నేనేమి. అలాగే మొత్తం ఊరంతా పిచ్చిద్దా నా పేరు పిలవడానికి? వీళ్ళందరికీ తెలుసు నాకంటే మంచి పంట ఇంకొకరికి పండదని. అంతే, పండనే పండదు. గ్రామస్తులారా, ఇతను దొంగతనం చేయకపోతే ఇంత చక్కటి పంట ఉన్నట్టుండి ఆకాశం నుండి వచ్చి పడిందా? చెప్పు. ఈ మాట నిజమే. చెప్పు రఘు, శంభునాథ్కి పోటీ చివరిగా ఎలా ఇచ్చావు? రఘు చెప్పు, ఏమిటో ఆలోచిస్తున్నావు? దొంగతనం కాకపోతే ఈ మాయ ఎలా చేసావు? మొదటి విషయం, శంభు మావయ్య ఎలాంటి మాయలు చేయలేదు, అతనికి ఎలాంటి మాయలు రావు. నిజానికి ఇదే మాయ పేరుతో మన రైతుల్ని మూర్ఖులు చేస్తున్నాడు. ఓం ప్రకాష్, మీ అబ్బాయి నోటికి కళ్ళెం వెయ్యి. ఇతను నా తంత్ర మంత్రాల్ని అవమానిస్తున్నాడు. ఇదిగో చూడండి శంభు మావయ్య, మీ తంత్రమంత్రాలు వచ్చేసాయి. రఘు, ఎవరు వీళ్ళంతా? ఆయన్ని అడగండి, ఆయన చెప్తారు. చెప్పండి శంభు మావయ్య. శంభు, ఏమైనా చెప్తావా? ఆయనేం చెప్తారు, నేను చెప్తాను. గ్రామస్తులారా, తెలివి శ్రమని మించిన మంత్రం ఇంకోటి లేదు. ఈ మాటలు చెబుతూనే మా నాన్న నన్ను శంభు మావయ్య కంటే ఎక్కువ పంట పండించమని సవాలు చేసినప్పుడు నేను పూర్తిగా ప్రయత్నించాను. నన్ను మావయ్య తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన కూతురు సోను నా ప్రతి కష్టంలో తోడుగా నిలిచింది. మేం పట్నం వెళ్ళాం మావయ్య రహస్యాన్ని తెలుసుకోవడానికి. బాబు రఘు, మన రైతుల లాభ నష్టాల విషయం గురించి కాదిది. విషయం జీవన్మరణాలకి సంబంధించింది. అందువల్ల ఎప్పుడు ఎవరు కలిసినా నాకు ఎంత వీలైతే అంత నేను వివరాలను అందిస్తాను. బహుశా ఇదే నా ప్రాయశ్చిత్తం. నమస్కారం. నేను బాగానే ఉన్నాను, మీరు చెప్పండి. అలాగే ఈ వైపు వస్తున్నారా? అయితే రండి. కలిసి కూడా చాలా రోజులైంది. రండి. ఎవరికో మీ సాయం కావాలి. జయంతి పోయాక నేను మొత్తం నా 60 ఎకరాల్లోనూ సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టాను. అదే మరి జయంతి కోరుకున్నది. ఈరోజు నేను గర్వంగా చెబుతాను, నా పొలం నుండి వచ్చిన ఏ పంట వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని. అమ్మ భోజనానికి పిలుస్తోంది. నువ్వెళ్ళు, మేము వస్తాం. ఒక్క విషయం తెలుసుకో రఘు, సేంద్రీయ వ్యవసాయం మట్టికి విషాన్ని కాదు, జీవాన్ని పోస్తుంది. అదే మట్టి నీకు జీవితాన్ని. యశ్పాల్ గారు, మాథుర్ గారు, రండి. కూర్చోండి. సరే, కూర్చోండి. వీరు మాథుర్ గారు. నమస్కారం. ట్రాపికల్ ప్రతినిధి. అదే ట్రాపికల్ ఏ మూతను పట్టుకుని నువ్వు వెతకడం మొదలుపెట్టావో. రఘు, ప్రకృతికి ఓ నియమం ఉంది.
జీవించు జీవించనివ్వు. ట్రాపికల్ వారి అన్ని సేంద్రియ ఉత్పత్తులు ఇదే నియమంతో పనిచేస్తాయి. లాభం ఎలాగూ ఉంటుంది. దాంతోపాటు రైతుకు గాని, తినేవాళ్లకు గాని, ప్రకృతికి గాని ఎవరికీ కూడా ఏ విధమైన నష్టమూ ఉండదు. ముమ్మటికి. పైగా రైతు జేబుకి కూడా అస్సలు నష్టమే కలగదు, పైగా లాభమే కలుగుతుంది. మాధుర్ గారు మాటల్లో పడి మర్చిపోయాను నేను. ఏమిటి? భోజనం కూడా చెయ్యాలండి. ఆహాహా, సమయం కూడా అయింది. భోజనం చేశాక వీళ్ళిద్దరినీ మీరు తీసుకుని వెళ్ళండి. వారికి ఏ ఏ వివరాలు కావాలంటే వాళ్ళకి ఇవ్వండి. ముమ్మటికి. సరేనా? సరే. అలాగే. బాబు రఘు, ఎప్పుడైనా ఎలాంటి అవసరమైనా ఏ వివరాలు కావాలన్నా సరే నా అవసరం ఉందంటే సందేహించకుండా నా దగ్గరికి వచ్చేయి. మీకెంతో రుణపడి ఉంటాను. ఇన్ని వివరాలు చెప్పి మీరు నా తలరాతనే మార్చేశారు. అన్నదాతవి నువ్వు, అన్నదాతవి. తలరాతని నువ్వు మార్చబోతున్నావు బాబు. అది కూడా నువ్వు ఉత్పత్తి చేసిన అన్నాన్ని తినేవారిది. ఇంతే బాబు, వారి ఆరోగ్యం, వారి భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. చక్కగా అభివృద్ధి చెందు. ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకో, జీవించు జీవించనివ్వు. శంభు మామయ్య మా గ్రామస్తులు, కానీ మార్గం చూపిన వారు పరాయివారు. యశ్పాల్ గారు చెప్పడం వల్ల మాతృగారు మాకు ట్రాపికల్ సేంద్రియ ఉత్పాదనల గురించి వివరించారు. జీవించు జీవింపచేయు అన్న మంత్రంతో వెనక్కి వచ్చాక నాకు అన్నీ తెలిసాయి. శంభు మామయ్య మంత్రతంత్రాలు కేవలం అందరినీ చీకట్లో పడేయటానికి ఆడిన ఒక నాటకం. ఆయన ఎన్నో ఏళ్లుగా ట్రాపికల్నే వాడుతున్నారు. మాతృగారు, మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీ అవసరం ఇక్కడ చాలా ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ట్రాపికల్ గురించి గ్రామంలో అందరికీ చెప్పమని కోరుతున్నాను. నమస్కారం. నేను ట్రాపికల్ అగ్రోసిస్టమ్ తరపు నుండి గ్రామస్తులందరికీ ఈ గ్రామోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఝవర్ గ్రూప్ యొక్క ఈ ట్రాపికల్ అగ్రోసిస్టమ్ గడిచిన 45 ఏళ్లుగా దేశ విదేశ రైతులకు సేవలందిస్తోంది. ఇక మా ఈ 40కి పైగా సేంద్రియ ఉత్పాదనల శృంఖల పొలాల్లోనూ పంటల్లోనూ రైతులకు సహాయాన్ని అందిస్తున్నాయి. మీ ఈ సేంద్రియ వస్తువులు ఏవైతే ఉన్నాయో మా ఈ పొలాల్లో రసాయన ఎరువులు, పెస్టిసైడ్ కంటే ఉత్తమంగా పరిణామాలు ఇస్తాయా? మీ అన్ని ఉత్పాదనలు కూడా సరిగ్గా పనిచేస్తాయా? ముమ్మాటికి. మా ట్రాపికల్ కంపెనీ యొక్క సేంద్రియ ఉత్పాదనలు పంటకు ఇస్తాయి ప్రకృతి సిద్ధమైన సంపూర్ణ శక్తిని. కంపెనీకి ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా దొరికాయి. మాకు గర్వంగా ఉంది రైతులకి సేంద్రియ వ్యవసాయం చేయమని ప్రోత్సహిస్తున్నందుకు. ట్రాపికల్ అగ్రోసిస్టమ్ ఒక్కటే అద్భుతమైన సహాయాన్ని అందిస్తుంది. మాధుర్ గారు, మీ ప్రేరణ యొక్క సత్ఫలితాలను ఎదురుగా చూస్తున్నాం. రండి, మీ స్థానం ఇక్కడ మా గ్రామస్తుల మధ్యలో. రండి మాధుర్ గారు. మాధుర్ గారు, చెప్పండి. మా గ్రామంలో అందరూ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకుంటే దాన్ని ఎలా ప్రారంభించాలి? సర్పంచ్ గారు, ఏ పనికైనా సఫలతకు ప్రారంభం దాని పునాది దృఢంగా ఉండడం తప్పనిసరి. చెప్పాలంటే పొలంలో విత్తనాల చికిత్సతో మొదలు పెట్టాలి. విత్తనాలు మంచివైతే పంట చక్కగా ఉంటుంది. ఇంకా దానికోసం ట్రాపికల్ వద్ద ఉంది గోల్డ్ బయోనిక్, ట్యాగ్ పాలీ, సీడ్ రిచ్, ఇంకా నైట్రో రిచ్. నైట్రో రిచ్ ధాన్యపు పంటలలో రైజోబియం కన్ములని పెంచి దిగుబడిలో అత్యధిక వృద్ధిని అందిస్తాయి. అలాగా? అంటే విత్తనాల చికిత్స చాలా అవసరం. మాధుర్ గారు, విత్తనాల గురించి మీరు చెప్పారు, కానీ మట్టి సంగతి ఏంటి? మట్టిపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా రసాయన ఎరువుల ఉపయోగం వల్ల మన భూమి ఆరోగ్యం చాలా పాడైపోయింది. దీని ప్రభావం తిన్నగా మన పంటలపై పడుతుంది. సరిగ్గా చెప్పారు. భూమిలోకి వెడితేనేగా పంటలో కనిపిస్తుంది. అంతే కదా. నోర్మై, మరి దీనికి మీ వద్ద ఏ పరిష్కారం ఉంది? పరిష్కారం ఉంది.
ట్రాపికల్ వద్ద నానోటెక్నిక్ ఆధారిత అత్యాధునిక సేంద్రియ ఎరువు యొక్క కొత్త శృంఖల ఉంది. ఇది కేవలం విత్తనాలే కాదు, నిజానికి ద్రవ రూపంలో కూడా లభిస్తుంది. అవేమంటే నైనోఫాస్, నైనోపొటాస్, నైనోజింక్, నైనో ఎన్పీకే, ఇంకా నానోకాల్. వీటి ప్రయోగం వల్ల కేవలం రసాయనిక ఎరువుల అవసరం తక్కువ అవడమే కాకుండా నిజానికి ఇది లేకుండా కూడా అత్యధిక ఉత్పాదనని మనం పొందగలం. ట్రాపికల్ వారి సేంద్రియ ఎరువుల శృంఖలాల్లో ఒక ప్రత్యేక ఉత్పాదన ఉంది, ట్యాగ్ బయోనిక్. ఇది అత్యంత ముఖ్యంగా వేళ్లపై పనిచేస్తుంది, వేళ్లని వికసింపచేస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఉపయోగించే ఫాస్ఫరస్ ఇంకా ఇతర పోషకాలని భూమి నుండి బయటకి లాగి వేళ్లకి అందిస్తాయి. దీనివల్ల మొక్కల వికాసం ఉంటుంది, నేల సారవంతమవుతుంది, ఇంకా కొమ్మల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది సరైన మాట. వా వా, చాలా బాగుంది. ఇప్పుడు చెప్పుకుందాం పంట యొక్క ఆరోగ్యాన్ని పెంచే ఉత్పాదనల గురించి. వీటిలో ఒకటి నాసా. ఇది మన పంటకు సంపూర్ణ వికాసం అందించి ఎప్పటికీ పచ్చదనంతో రెపరెపలాడుతూ ఉండేలా పనిచేస్తూ ఉంటాయి. ఇక రెండవది ట్యాగ్ బయో మరియు నానో చార్జర్. ఇది డ్రిప్ లేదా ఆకులపై చల్లడం ద్వారా వేళ్లు, కాండంకు భారీ వికాసాన్ని అందించి ఉత్పాదనలో అభివృద్ధిని ఇస్తాయి. ఇవి పోషణకి సంబంధించిన వివరాలు. మరి సారు, పెరుగుతున్న పంటతో పాటు కీటకాలు, తెగుళ్ల దాడి కూడా పెరుగుతూ ఉంటుంది. మరి వీటి నుండి సురక్షత కోసం మీ వద్ద ఏదైనా సేంద్రియ ఉపాయం ఉందా? ముమ్మటికి ఉంది. కీటకనాశనాల శృంఖలాల్లో ట్రాపికల్ వద్ద ట్యాగ్ ఫోల్డర్, ట్యాగ్ కోంబో, ట్యాగ్ నోక్, ట్యాగ్ వేరియా వంటి మహత్వపూర్ణమైన సేంద్రియ కీటకనాశకాలు లభిస్తున్నాయి. ఈ ఉత్పాదనల ఉపయోగంతో మా పొలాల్లో లేడీ బోట్ బీటల్ ఇంకా తేనెటీగలు తిరిగి రావడం మొదలవుతుంది. ఇంకను ఇది మన సేంద్రియ వ్యవసాయానికి శుభ సంకేతం వంటి. ఇంకా జీవాణుజనిత పుప్పొడి వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించేందుకు ట్రాపికల్ వద్ద ఉంది ట్యాగ్ మోనాస్, ట్యాగ్ పోలీ, ట్యాగ్ కేర్, ఇంకా ట్యాగ్ ఆర్బిట్. వైరస్ వంటి రోగాలు, వీటి వల్ల ఆకులు పచ్చబడతాయి. ఇది వచ్చే ముందే ఈకోని ఉపయోగిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అరేవా, ఇది సేంద్రియ వ్యవసాయానికి సంపూర్ణ సమాధానం. సంపూర్ణమే. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి. మీకు తెలియడం అవి ఎంతో లాభదాయకం కూడాను. పిచికారిని ఎక్కువ లాభదాయకంగా చేయాలంటే దానిలో కలపండి క్లౌడ్. ఇది మీ మందుతో కలిపి అన్ని ఆకులపై పొరలా వ్యాపించి మందు ప్రభావాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. ఇప్పుడు ఇంకేం మిగలలేదుగా? ఉందిగా. మిగిలిందా ఏంటి? పంటను మనం కోసిన తర్వాత మిగిలిన కొమ్మలు, డొక్కలు, ఆకులు మనం వీటిని పనికిరానివిగా అనుకుని పారేస్తాం లేదా తగలబెడతాం. ఈ అనుపయోగమైన వస్తువులను ఎరువులుగా మార్చడానికి. సరిగ్గా చెప్పారు. మిగిలిన ఉపయోగం లేని వాటిని ఒకచోట చేర్చి దానిపై ప్రొపెల్ వేస్తే కొద్ది వారాల్లోనే అది ఎరువుగా మారుతుంది. వా రఘుబాబు వా, ఇది మాయే నిజంగా. మాథుర్ గారు, మీరు మా కళ్ళను తెరిపించారు. నాకు దేవునితో సమానమైన వారు, ఈ సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పిన వారు ట్రాపికల్ వారి సేంద్రియ ఉత్పాదనలు తీసుకోమని వీరి వద్దకు పంపారు. పట్నంలో మన సొంత వారి కంటే ఎక్కువగా నాకు సహాయపడ్డారు. అరే, మేము ఈయనకి ఎన్నోసార్లు చెప్పాము మీ గ్రామస్తులకు ట్రాపికల్ ఉత్పాదనల గురించి చెప్పండి అని. ఇక శంభునాథ్ గారు ఎప్పుడూ మాతో ఇదే చెప్పేవారు. నేను గ్రామస్తులకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ గ్రామస్తులకు సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి లేదు, ఇంకా మీ ట్రాపికల్ ఉత్పాదనలపై ఆసక్తి లేదు అని. శంభునాథ్, చాలా తప్పు చేశావు. ఇన్నేళ్లుగా మాకు జరిగిన నష్టం ఎలా పూరిస్తావు? నరకానికి వెళ్తావు, నరకానికి. కొంచెమైనా సిగ్గుపడు. ఈయనకి ఏమాత్రం సిగ్గు లేదు. సర్పంచ్ గారు ఇతరేం చేస్తాడు, మనం అంతా కొడదాం. అవును, ఇతనికి ఈ రోజే నరకాన్ని చూపిద్దాం. కొట్టండి, కొట్టండి ఇతనే. కింద కూర్చోండి. శంభు మావయ్య ట్రాపికల్ని వాడకపోతే నాకెలా తెలిసేది? మనందరికీ ఎలా తెలిసేది? ఆలస్యంగా తెలిసిన మంచి విషయం తెలిసింది. ఇప్పుడు ట్రాపికల్ కంపెనీ కూడా మనతో ఉంది. శంభు మావయ్య అనుభవం కూడా ఉందిగా మావయ్య? సమయం కలిసి రావడం మిత్రులారా, మనం కూడా అభివృద్ధి చెందుదాం. రఘు చక్కగా చెప్పాడు. బాబు రఘు, మొత్తం గ్రామం తరపున నీకు చాలా చాలా అభినందనలు. గ్రామస్తులారా, నా కొడుకు తనిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. నేను ఈరోజు మొత్తం గ్రామం ఎదురుగా నేనిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. బాబు,
నువ్వు పట్నానికి వెళ్ళాలనుకున్నావు కదా ఆ? వెళ్ళు వెళ్ళు, నీ కోరికలన్నీ తీర్చుకో. లేదు నాన్న, ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను. ఇందులో లాభం ఉంది, సంతోషం కూడా. ఇక మిమ్మల్ని శంభు మావయ్యని ఒకటే కోరుతున్నాను, మీరిద్దరూ మీ వైరాన్ని మర్చిపోండి. సోను చేతిని నా చేతిలో పెట్టండి. ఆ తర్వాత ట్రాపికల్ సాయంతో చూడండి, నేను గ్రామం తలరాతనే మార్చేస్తాను. రఘు అన్నా, రఘు అన్నా. జిందాబాద్ చెప్పాలంటే ట్రాపికల్ కి చెప్పండి. ట్రాపికల్ ట్రాపికల్ ట్రాపికల్